అందరికీ నమస్కారం. ఈనాటి మన కథ వయసైపోయింది కానీ ఆత్మాభిమానం చచ్చిపోలేదు. శర్మ గారు ప్రతిరోజు ఉదయం ఇంటికి దగ్గరగా ఉన్న పార్కులో రోజు కాసేపు నడవడానికి వెళ్తూ ఉంటారు. మోకాళ్ళ నొప్పుల కారణంగా భార్య సుభద్ర తరచుగా వెళ్ళేది కాదు. వెళ్ళినా కూడా బెంచి మీద కూర్చునేది. కానీ శర్మ గారు తన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ గడిపేవారు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఉదయం పార్కుకు వెళ్ళాడు. అతని స్నేహితుల్లో ఒకరు, ఓ శర్మ గారు, మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఇప్పటికే కూతురి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నారు. ఇప్పుడు కొడుకు బాధ్యత నుంచి విముక్తి పొందారు. కొడుకుకు ఢిల్లీలో మంచి ఉద్యోగం ఉంది. ఇంకేం కావాలి? మీరు ఎలాగూ రిటైర్ అయ్యారు. ఇప్పుడు మీరు కొడుకు కోడలు వద్ద హాయిగా జీవించొచ్చు. మీరు మీ కొడుకును చూడడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ సుభద్ర గారికి కూడా మోకాళ్ళ నొప్పులకు చూపించండి. అక్కడ చాలామంది మంచి మోకాలి స్పెషలిస్ట్ ఉంటారు. ఇంటికి చేరుకున్న తర్వాత శర్మ గారు తన భార్యతో, కొడుకు మరియు కోడలు పెళ్ళైన తర్వాత మనతో ఎక్కువ సమయం గడపలేదు. పెళ్లి తర్వాత రిసెప్షన్ అయిన వెంటనే ఇద్దరికీ లీవ్ దొరకలేదు కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోయాము. అందుకే ఇద్దరితో సమయం గడపాలని ఉంది. ఇది విన్న సుభద్ర చాలా సంతోషంతో, అవునండి, నేను కూడా మిమ్మల్ని అడుగుదామనుకున్నాను అన్నది. అయితే ఇద్దరూ తన కొడుకు వద్దకు వెళ్ళాలని ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. శర్మ గారికి కూతురు మైనా మరియు కొడుకు సాగర్ ఉన్నారు. కుమార్తెకు వివాహమై హైదరాబాదులో నివసిస్తుండగా సాగర్ ఇటీవల దియాను వివాహం చేసుకున్నాడు. సాగర్ మరియు దియా ఇద్దరూ ఢిల్లీలోనే వేర్వేరు ఐటీ సంస్థల్లో పనిచేస్తున్నారు. వారిది ప్రేమ వివాహం. వివాహమైన వెంటనే ఢిల్లీలోనే వారిద్దరూ 3 పెద్ద గదులు ఉన్న పెద్ద ఫ్లాట్కి మారారు. సుభద్ర సూచనల ప్రకారం కోడలు ముందుగా ఇంటి గుడిలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలని తన కొడుకు కోడలుతో చెప్పారు. అత్తగారి సలహా మేరకు దియా అలాగే చేసింది. సుభద్ర చాలా సంతోషించి తన భర్తతో, చూడండి, నా కోడలు ఎంత సంస్కారవంతంగా ఉందో అని చెప్పింది. ఆమె నా ప్రతి విషయాన్ని అంగీకరిస్తుంది. దీనిపై శర్మ గారు కూడా తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారాన్ని బట్టి పిల్లలు నడుచుకుంటారు అని చెప్పేవారు. శర్మ గారు మరియు సుభద్ర కొడుకు ఇంటికి వెళ్ళడానికి తమ కుమార్తె మైనాతో దీని గురించి మాట్లాడినప్పుడు ఆమె కూడా తన కూతురుకు వారం పాటు సెలవులున్నాయని, తను కూడా ఢిల్లీ వస్తానని చెప్పింది. ఆ రోజు శనివారం కావడంతో ఈరోజు కొడుకు కోడలకు సెలవు ఉంటుంది. ఒకసారి సాగర్కు ఫోన్ చేసి చెప్తాను, మేము సోమవారం వస్తున్నామని అని సాగర్కు ఫోన్ చేశారు శర్మ గారు. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. కానీ ఫోన్లో బిగ్గరగా సంగీతం వినిపించి ఒక స్వరం కూడా వస్తుంది. కాబట్టి తను రాంగ్ టైంలో ఫోన్ చేశానని అనిపించింది శర్మ గారికి. బాబు సాగర్, నువ్వు బిజీగా ఉన్నట్టుంది, తర్వాత ఫోన్ చేస్తాను అన్నాడు. హా నాన్న, స్నేహితులు కొందరు పెళ్ళికి రాలేదు, వారికి ఇవాళ పార్టీ ఇస్తున్నాను. అందుకే కాస్త హడావుడిలో ఉన్నాను. నేను రేపు మధ్యాహ్నం మాట్లాడతానులే అని ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ఆదివారం. సగం రోజు అయిపోయింది. కానీ సాగర్ నుంచి ఎటువంటి ఫోను రాకపోవడంతో సోమవారం బయలుదేరాలి మరియు సాగర్కు ఈ విషయం తెలియచేయాలి అని భావించిన తండ్రి తనే స్వయంగా కాల్ చేశాడు. శర్మ గారు ఇలా అన్నారు, బాబు సాగర్, నేను మరియు మీ అమ్మ రేపు మీ వద్దకు వస్తున్నాము. మైనా కూడా సోమవారం రాత్రి 7 గంటలకు హైదరాబాదు నుండి ట్రైన్ రిజర్వేషన్ చేయించుకుంది. మీ వద్దకే వస్తుంది. మేము మైనా ఒక 10 రోజులు అక్కడే ఉంటాము. అప్పుడు సాగర్ అన్నాడు, నాన్న, మీరు ఈరోజు మళ్ళీ రాంగ్ టైంకే ఫోన్ చేశారు. నేనే ఫోన్ చేస్తానని చెప్పా కదా. దియా ఆఫీస్ బాస్ వచ్చారు. బిజీగా ఉన్నాము. సోమవారం ఉదయం బయలుదేరుతున్నాం అని ఈరోజు నీకు చెప్పడం ముఖ్యం కదా. అందుకే నేను ఫోన్ చేయవలసి వచ్చింది అన్నారు తండ్రి. అప్పుడు సాగర్, అందరూ వస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు. అయితే శర్మ గారికి అనిపించింది సాగర్కు మేము రావడం ఇష్టం లేదేమో అని. అందుకే ఇలా అడుగుతున్నాడు అనుకున్నారు. ఒకసారి మీ కోడలితో మాట్లాడి చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. భర్త పక్కనే నిలబడి ఫోన్ సంభాషణ అంతా వింటున్న సుభద్ర, ఇదేంటి సాగర్ ఇలా మారిపోయాడు? పెళ్ళయ్యి 1 నెల కూడా పూర్తి కాలేదు,
అందరూ రండి అని సంతోషంగా చెప్పాల్సింది పోయి అందరూ వస్తున్నారా అని అడుగుతున్నాడు అని ఇద్దరూ మనసులో అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సరే, వాడు పిలవనిదే కొడుకు వద్దకు వెళ్ళి ఉండడం శర్మగారికి ఇష్టం లేదు. సుభద్రతో ఇలా అన్నారు. అన్నయ్య రావద్దు అన్నాడు అంటే మైనా మనసు బాధపడుతుంది. అందుకే రేపు ఉదయం మైనాకు ఫోన్ చేసి మనమే వెళ్ళట్లేదు అని చెప్దాం అనుకున్నారు భార్యాభర్త. సూర్యోదయం అవ్వగానే సాగర్ ఫోన్ చేశాడు. నాన్న, నేను రాత్రి దియాతో మాట్లాడాను. తాను మిమ్మల్ని పిలవమంటుంది. మీరు మీ ప్రోగ్రాంలో ఎటువంటి మార్పు చెయ్యకండి. బయలుదేరి రండి అన్నాడు. కొడుకు పిలిచాడు కదా అని శర్మ మరియు సుభద్ర గారు సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరారు. ఇక రాత్రి ట్రైన్కు మైనా కూడా హైదరాబాదు నుండి బయలుదేరింది. రాత్రి 2 గంటలకు శర్మగారు భార్యతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ప్లాట్ఫామ్ మీద దిగాక కొడుకుకు ఫోన్ చేశారు. కొడుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. అయితే సుభద్ర కోడలికి చెయ్యమనింది. సరే అని కోడలికి ఫోన్ చేశారు. హలో, ఎవరు? అమ్మా దియా, నేనమ్మా మీ మామగారిని. మేము స్టేషన్కి వచ్చేశాము. సరే మామయ్య గారు, మీ అబ్బాయిని పంపిస్తాను అని సాగర్ను నిద్రలేపి స్టేషన్కు వెళ్ళమని చెప్పింది. సాగర్ 20 నిమిషాలకు స్టేషన్ చేరుకున్నాడు. నాన్నగారికి ఫోన్ చేశాడు. ట్రైన్ జర్నీ చేసి అలసటతో మరియు కాస్త వినికిడి సమస్య ఉన్న శర్మ గారికి ఫోన్ శబ్దం వినపడలేదు. సాగర్ ఎలాగోలా వాళ్ళని వెతికి తీసుకెళ్లిన సామాన్లు కారులో సర్ది ఇంటికి బయలుదేరారు. నాన్నగారికి అమ్మగారిని ఎలా ఉన్నారు అని కూడా అడగకుండా దారి వెంట నిశ్శబ్దంగా కారు నడుపుతున్నాడు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తన తల్లి సాగర్ అంతా బాగానే ఉంది కదా అని అడిగింది. హా అమ్మా అన్నాడు సాగర్. తన పద్ధతి శర్మగారికి అస్సలు నచ్చలేదు. ఇంటికి చేరుకున్న శర్మగారు మరియు సుభద్రను పలకరించడానికి కూడా కోడలు తన రూమ్ నుండి బయటకు రాలేదు. నాన్న, మీరు ఈ గదిలో నిద్రపోండి. అన్ని సామానులను ఆ రూమ్లో సర్దేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు సాగర్. ట్రైన్ జర్నీలో అలసిపోయిన శర్మగారు మరియు సుభద్ర కూడా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం దియా 7 గంటలకు నిద్ర లేచింది. ఉదయం తొందరగా నిద్రలేచే అలవాటు ఉన్న శర్మగారు సుభద్రను చూసి ఎలా ఉన్నారత్తయ్య, మామయ్య అని పలకరించింది. అదే టైంలో ఇంట్లో పని మనిషి రావటంతో అందరికీ టీ పెట్టి ఇచ్చింది. అలాగే వంట కూడా పని మనిషికే అప్పచెప్పి దియా హడావుడిగా రెడీ అయ్యి బయలుదేరి ఆఫీస్ వెళ్ళిపోయింది. సాగర్ కూడా ఆఫీస్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇద్దరూ భోజనం కూడా ఆఫీస్లోనే తింటారు కాబట్టి కొడుకు కోడలు రాత్రి దాకా ఇంటికి రారు. ఇంట్లో ఒంటరిగా శర్మగారు మరియు సుభద్ర మిగిలిపోయారు. సమయం సాయంత్రం 7 గంటలయ్యింది. మైనా మరియు కూతురు ప్రీతి తన మామయ్యకు ఫోన్ చేసి, మామయ్య, మేము స్టేషన్ చేరుకున్నాం. అడ్రస్ పంపు, ట్యాక్సీలో వచ్చేస్తామన్నది. నేను ఇంటికి బయలుదేరుతున్నాను. నేను స్టేషన్కు వస్తా అన్నాడు సాగర్. వద్దు మామయ్య, మేమే వచ్చేస్తామన్నది ప్రీతి. సరే, మీ ఇష్టం అని అడ్రస్ పంపాడు సాగర్. మైనా మరియు ప్రీతి ఇంటికి చేరుకునే లోపే ఇంట్లో నుండి గట్టిగా అరుస్తున్న శబ్దాలు వస్తున్నాయి. నేను అంత రాత్రి వేళ నిద్ర చెడగొట్టుకొని వస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయరా? మిమ్మల్ని వెతకడానికి 45 నిమిషాలు పట్టింది తెలుసా అని సాగర్ నాన్న మీద అరుస్తున్నాడు. వినికిడి సమస్య వల్ల ఫోన్ శబ్దం వినపడలేదు, అందుకే ఫోన్ తీయలేదు అన్నాడు శర్మగారు. ఆఫీసులో పనిచేసి అలసిపోయిన నేను అర్ధరాత్రి స్టేషన్కి వస్తే ఫోన్ తీయరా అని అన్నాడు. వంటగది తలుపు దగ్గర నిలబడి చూస్తున్న దియా ముందు కొడుకును ఏమీ అనలేక నిశ్శబ్దంగా కొడుకు మాటలు వింటున్నారు శర్మగారు. ఇంటి లోపలికి వచ్చిన మైనా ప్రీతిని చూసి అందరూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. రాత్రికి ఏసీ ఉన్న గది ఒక్కటే ఉండడంతో ప్రీతి మామయ్య రూంలో పడుకుంది. సాగర్ మరియు దియా వేరే రూంలో పడుకున్నారు. శర్మగారు, సుభద్ర మరియు మైనా హాల్లో పడుకున్నారు. మరుసటి ఉదయం తొందరగా లేచే అలవాటు ఉండడంతో శర్మగారు ఇంట్లో ఉన్న టీవీ పెట్టాడు. వినికిడి సమస్య వల్ల శబ్దం వినపడట్లేదు. అతనికి రెట్టింపు శబ్దంతో టీవీ చూస్తున్నాడు. అయితే ఉదయమే ఇంత శబ్దం ఏంటి అని సాగర్ బయటికి వచ్చి, ఏంటి నాన్న ఇది, ఇంత పెద్ద శబ్దంతో టీవీ పెట్టావు అని కాస్త గట్టిగానే టీవీ ఆఫ్ చేసేయ్ అన్నాడు.
శర్మ గారు టీవీ ఆఫ్ చేసి రూంలోకి వెళ్ళిపోయారు. కొడుకు కోడలు ఆఫీస్ బయలుదేరారు. సాయంకాలం భోజనాలు వడ్డించటానికి పని మనిషిని పిలిచింది దియా. ప్రీతి చాలా తొందరగా తినడం గమనించిన సాగర్, ప్రీతి, భోజనం మెల్లగా నములుతూ తినాలి, అప్పుడే కోపం ఎక్కువ రాదు అన్నాడు. దానికి ప్రీతి, నిన్న తాతయ్యని నువ్వు తిట్టావు చూడు, అలాంటి కోపమా అన్నది. అప్పుడు మైనా, ఏంటిది ప్రీతి, మామయ్యతో ఇలాగేనా మాట్లాడేది అని తిట్టింది. ఇక ప్రీతి భోజనం చెయ్యకుండా వెళ్ళిపోయింది. హాల్లో నిద్రిస్తున్న తల్లి, తండ్రి మరియు మైనకు సాగర్ రూమ్ నుండి పోట్లాడుతున్న పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. దియా సాగర్తో, ఏంటి ఈ గోల, ఉదయం 5 గంటల నుండి ఇంట్లో టీవీ శబ్దాలు, సాయంత్రమైతే మీ చెల్లి ప్రీతి గోల, ఎప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళు అని పోట్లాడుతుంది. మరుసటి రోజు ఉదయం దియా ఏమీ తినకుండానే ఆఫీస్ వెళ్ళిపోయింది. తనతో పాటు బయటికి వెళ్ళిన సాగర్ మళ్ళీ లోపలికి వచ్చాడు. మైనా, ఇది ఇల్లు అనుకుంటున్నావా లేదా, ఎందుకలా గట్టిగా అరుస్తున్నారు మీరంతా అని చెల్లిపైన అరిచాడు. ప్రీతిని కంట్రోల్ చేయబోతూ గట్టిగా మాట్లాడాను, ఇక నుంచి మాట్లాడను అన్నది. ఉదయం నాన్నగారి టీవీ, సాయంత్రం మీ తల్లి పిల్లల శబ్దాలు, మీకు బుద్ధి లేదా అని తిట్టాడు. కన్నీళ్లతో మైనా, సారీ, నా ఉద్దేశం అది కాదు అన్నది. పూజ గదిలో పూజ చేస్తూ ఇదంతా వింటున్న తండ్రి బయటకు వచ్చి, సాగర్, నీ పద్ధతి అస్సలు బాగాలేదు, మేము వచ్చినప్పటి నుండి చూస్తున్నాము, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, నా మీద కూడా అలాగే అరిచావు, ఇంటికి వచ్చిన చెల్లి మీద అలాగే అరుస్తున్నావు, ఇంటికి వచ్చిన ఆడపిల్లకు కంటితడి పెట్టిస్తున్నావు, సిగ్గుగా లేదా అని అరిచాడు. తల్లి తండ్రి ముసలివాళ్ళైపోయారు, వీళ్లకు ఆత్మాభిమానం చచ్చిపోయింది అనుకుంటున్నావా, వయసైపోయిన నా భార్యను, ఇంటికి వచ్చిన కూతురిని నేను చూసుకోగలను అని అన్నాడు. నాన్న, ఇది నా ఇల్లు, మర్చిపోయారా, జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఇల్లు చూసారా మీరు అన్నాడు సాగర్. అర్హత లేని వాళ్లతో నాకెంటి మాటలు అని ఆఫీస్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక కొడుకు ఇంట్లో ఉండలేక వెంటనే నలుగురు సామాన్లు సర్దుకొని సాయంత్రం ట్రైన్కి బయలుదేరడానికి తయారయ్యారు. ఇంతలో ఆఫీస్లో ఒక స్నేహితుడు, సాగర్, మీ అమ్మా నాన్న వచ్చారా, తల్లి తండ్రి ప్రేమ దొరకటం అందరికీ రాసిపెట్టడు ఆ భగవంతుడు, నన్ను చూడు, ఎవ్వరూ లేని ఏకాకిని, తిన్నావా అని కూడా అడిగే అమ్మ లేదు, ఎలా ఉన్నావురా అని అడిగే నాన్న లేడు, ఈరోజు మనము ఇంత సంపాదిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నామంటే దానికి కారణం మన అమ్మా నాన్నల ఎంతో త్యాగం. ఏ చెట్టు అయితే బాల్యంలో నీడగా ఉంటుందో వాటి ఆకులు రాలనివ్వకూడదు, నీ తల్లి తండ్రిని ఒకసారి కలవాలనుంది అన్నాడు స్నేహితుడు. ఇదంతా విన్న సాగర్ వెంటనే ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో ఒక పని మనిషి తప్ప ఎవ్వరూ లేరు. సాగర్ పని మనిషిని అడిగాడు, అమ్మా నాన్న చెల్లి అందరూ ఎక్కడికెళ్లారని. వాళ్ళంతా స్టేషన్కి వెళ్ళారండి అంది పని మనిషి. వెంటనే స్టేషన్కు వెళ్ళి అమ్మా నాన్నను వెతికి నాన్న కాళ్ళ మీద పడ్డాడు సాగర్. నన్ను క్షమించండి నాన్న, మీతో అలా మాట్లాడుండకూడదు, ఈ సంపాదన అంతా మీ త్యాగం వల్లే అని గ్రహించలేకపోయాను, ఇక నుండి ఇటువంటి తప్పు జరగదు, ప్లీజ్ నాతో కలిసి ఇంటికి రండి అని అడిగాడు. చెల్లెలిని ప్రీతిని కూడా కౌగిలించుకొని సారీ చెప్పాడు. అమ్మ వద్దకు వెళ్ళి, చిన్నప్పుడు తప్పు చేస్తే దవడ పగలగలా కొట్టేదానివి, ఇప్పుడెందుకు ఏమీ అనట్లేదు నువ్వు, నన్ను క్షమించమ్మా అన్నాడు. తప్పు తెలుసుకున్న కొడుకును క్షమిస్తూ అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.